ఆంధ్రప్రదేశ్ నుంచి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో తన ఎక్స్ట్రాడినరీ స్కిల్ ని పర్ఫామ్ చేసిన శ్రీచరణి, ఈమెకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2.5 crores మనీ ఇచ్చింది. అదే విధంగా 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ విశాఖపట్నంలో ఇచ్చింది. అండ్ ఆమె డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 లెవెల్ జాబ్ కూడా ఇస్తానని హామీ ఇచ్చింది. ఐడియల్ గా ఇట్లాగా అన్ని స్పోర్ట్స్ లోనూ అన్ని టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా, అంటే లైక్ కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేశానికి రాష్ట్రానికి పేరు తెప్పించిన ప్రతి ఒక్కళ్ళకి ఇఫ్ దే ప్రొవైడ్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్స్, వాళ్ళప్పుడు నాట్ ఓన్లీ జాబ్ అనే కాకుండా ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా వాళ్ళు వాళ్ళ ప్రతిభని చాటిస్తూ, బికాస్ అవి చేసినా గానీ వాళ్ళ లైఫ్ అనేది సర్వైవ్ అవుతుంది అన్న విషయం వాళ్ళకు, అన్న నమ్మకం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి సో అలా ఉండాలి, రాష్ట్రము దేశము మొత్తం ఉండాలి. అప్పుడే లైక్ ఇంటర్నేషనల్ గా ఒలింపిక్స్ ఇట్లాంటి వాటిలో కూడా వీ కెన్ గెయిన్ మోర్ మెడల్స్. సో ఆంధ్రాలో ప్రస్తుతానికైతే నారా లోకేష్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కోalition గవర్నమెంట్ ఇది చేశారు. అండ్ వీ విష్ మోర్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో లేడీస్ ఇంటూ స్పోర్ట్స్ కూడా ఎక్కువ రావాలి. వీ నీడ్ టు సీ లైక్ మోర్ పీపుల్ ఇంటూ ఇంటర్నేషనల్ లెవెల్ గా వెళ్ళాలి మన భారతదేశం నుంచి.